నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. 6-10 వయసు కానీ 20 ఏళ్ల యువకుళ్ళ ఉత్సాహం. నట సార్వభౌమ ఎన్టీఆర్ లాగే డైలాగ్స్ చెబుతూ ఏలూరు వీధుల్లో సోంపాపిడి అమ్ముతున్నారు. వేటగాడు వచ్చేశాడు బాబు అంటూ ఏలూరు రామారావు చేసే హంగామా చూడ్డానికి జనం ఎగబడుతున్నారు. ఈ అక్షరాలు కేవలం ఒక వ్యక్తి పేరు కాదు, ఇది తెలుగు జాతి ఆత్మ గౌరవానికి నిలువెత్తు రూపం. కోట్లాది మంది హృదయాలలో నాటుకుపోయిన ఒక మహానుభావుడి నామం. ఆయన మాట, ఆయన నటన తరాలుగా అలరిస్తూనే ఉన్నాయి. అలాంటి యుగ పురుషుణ్ణి దేవుడిగా ఆరాధించే భక్తులు కోకొల్లలు. అలాంటి భక్తులలో ఒకరు ఏలూరుకు చెందిన అలమండ రామారావు. ఏలూరుకు చెందిన రామారావు వృత్తిరీత్యా సోన్పాపిడి విక్రయించే చిన్న వ్యాపారి. ఆయనకు స్వర్గీయ నందమూరి తారక రామారావు అంటే చిన్ననాటి నుంచి విపరీతమైన అభిమానం. ఆయన చేసే ప్రతి పనిలోనూ ఎన్టీఆర్ని అనుకరిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. జీవనోపాధి కోసం ద్విచక్ర వాహనంపై గ్రామం గ్రామం తిరుగుతూ ఇల్లిల్లుకు చేరుకుంటూ ఎన్టీఆర్ స్టైల్లో వేటగాడు వచ్చేశాడు, సోన్పాపిడి వచ్చేసింది బాబు అంటూ చెబుతూ వ్యాపారం కొనసాగిస్తున్నాడు. నా పేరు అలమండ మనోజ్ కుమార్ అండి. మా నాన్నగారి పేరు వచ్చి అలమండ రామారావు గారు. మేము ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా మాది సోంపాపిడి, నేతితో చేసిన పాపిడి చేయడం మాకు ఫస్ట్ నుంచి అలవాటండి. ఇది దాదాపు నేను పుట్టిన కాడి నుంచి అంటే దాదాపు ఒక 40 సంవత్సరాలు పెట్టి మేము ఈ సోంపాపిడి నేతితో చేసింది. అలాగే జీళ్ళు, గట్టిగా జీళ్ళు ఉంటాయండి. ఈ జీళ్ళు కూడా మేము ఇంటి దగ్గర సొంతంగా మా ఫ్యామిలీ, మేము, మా నాన్నగారు, మా అమ్మగారు, మేము, మా భార్య, మా పిల్లలు, మా చెల్లి వీళ్ళందరం కలిసి సొంతంగా తయారు చేసుకుని ఇంటి దగ్గర ఒకరోజు చేసుకొని 2వ రోజు లైన్కి అట్లాగా పొరుగురులో పక్కన పల్లి గ్రామాలకు వెళ్ళి మేము అమ్మకం చేయడం జరుగుతుందండి. ఇదే విధంగా నాన్నగారికి ఇందులో ప్రత్యేకంగా చెప్పవలసింది ఏంటంటే, మా నాన్నగారి పేరు రామారావు గారండి. ఈయనకి ఫస్ట్ పుట్టిన కాడి నుంచి కూడా ఎన్టీఆర్ గారు అంటే, ఎన్టీ రామారావు గారు అంటే బాగా అభిమానం ఎక్కువ. ఫస్ట్ నుంచి ఏ సినిమా వచ్చినా, ఎక్కడ ఏ గ్రామంలో ఏది జరిగినా, ఎన్టీఆర్ గారి గురించి ఏది జరిగినా సరే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి అటెండ్ అయ్యి ఆ కార్యక్రమం దగ్గర ఆయనంతూ ఆయన పాల్గొని ఆ ఉత్సాహం ఆయనకి ఫస్ట్ నుంచి బాగా ఎక్కువగా ఉందండి. సొంతంగా ఓన్గా డైలాగ్స్ చెప్పడం, నలుగురితో కూర్చున్నప్పుడు నలుగురు హావభావాల మీద ఆయన సొంతంగా చెప్పడం, డైలాగ్స్ చేయడం అనేది చాలా బాగా అలవాటు అయిందండి. కానీ ఇందులో బాధాకరం ఏంటంటే, మేము పుట్టిన 40 సంవత్సరాల గురించి ఇదే వృత్తిగా నమ్ముకొని చేస్తున్నామండి. కానీ ఇప్పుడు వచ్చేవరకు మాకు సొంత ఇల్లు అనేది, సొంత ఇది అనేది మాకు ఏదీ లేదండి. మా నాన్నగారి పేరిట మమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా బాగా చూసుకున్నారండి. అదేవిధంగా మేము చాలా కష్టపడ్డాము, చాలా చేస్తామండి. ఇంకా అదే వృత్తిగా మేము చిన్నప్పటి నుంచి కూడా ఇదే మా జీవనోపాధిగా మేము ఇదే చేస్తున్నామండి. మేము, మా నాన్నగారు, మా అమ్మగారు, నేను, మా మిస్సెస్, మా పిల్లలు, మా చెల్లెలు, వీళ్ళ వరకు, మా కుటుంబ సభ్యుల వరకు మేము తయారు చేసుకొని సొంతంగా చుట్టుపక్కల ఉన్న పల్లె గ్రామాలకు వెళ్ళి అమ్మడం అనేది జరుగుతుందండి. కానీ ఎంత చేసినా కూడా మీకు అన్నట్టు 40 సంవత్సరాల నుంచి మాకు ఇదే వృత్తిలో ఉన్నా కూడా మాకు సొంత ఇల్లు అనేది మాకు ఏది లేదండి. ఇంకా ఏంటంటే మాకు ఇదే జీవన వృత్తి, మాకు ఇదే జీవనాధారం అండి. ఎన్టీఆర్ నటించిన ఏ పౌరాణిక పాత్ర, ఏ సినిమా సంభాషణైనా అలమండ రామారావు గారికి కంటత వచ్చు. అదే జోష్, అదే సింహగర్జన లాంటి డైలాగ్ డెలివరీ, అచ్చం అదే బాడీ లాంగ్వేజ్. అందుకే చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా సరే ఈ ఎన్టీఆర్ స్టైల్ సోన్పాపిడి సేల్ను చూడటానికి ఆతృతగా ఎదురుచూస్తారు. ప్రజలు సోన్పాపిడి కొనుగోలు కన్నా రామారావు స్వర్గీయ తారక రాముడి పోలికతో కూడిన మాటలు వినడానికి, ఆయన నటన చూడడానికే ఎక్కువ ఉత్సాహం చూపుతారు. సమయం దొరికితే చాలు దుర్యోధనుడు, కీచకుడు, రావణాసురుడు ఏ పాత్రైనా కాస్ట్యూమ్ వేసుకుని ఎన్టీఆర్ గారిలాగే డైలాగ్ చెబుతూ ప్రేక్షకులను పరవశింపచేస్తారు. ఈ ఎన్టీఆర్ వద్ద ఒక్కసారి కనుక మీరు పాపిడి కొనొచ్చు,
ఇంకా 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 కొని ఆనందిస్తుని మా యొక్క విధానం. ఒక్కసారి కొన్నచో మరలా కొనేటువంటి అసలైన క్వాలిటీ. నా పేరు ఉక్సూరు గోపాలకృష్ణ. నేను ఈ పాపిడి తయారీ చేసేటటువంటి అలమండ రామారావు గారికి దాదాపు 40 సంవత్సరాల నుంచి బాగా స్నేహితుడిని. ఆయన అలమండ రామారావు గారు అంటే చాలామందికి తెలియదండి. ఆయనకి మరొక మంచి పేరు ఉంది. మరి నందమూరి తారక రామారావు గారు అభిమాని. అలాగే ఆయన అంటే ప్రాణం పెట్టేటటువంటి అలమండ రామారావు గారిని ఏలూరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా కానీ ఎన్టీఆర్ అంటేనే ఆయనకి అవలేలుగా అర్థమైపోద్ది. అలమండ రామారావు అంటే ఎవరికి తెలియదు. ఎన్టీఆర్ గారు అంటే ప్రతి వాళ్ళకి వెల్ నోటెడ్. అలాగే ఆయన తెలుగుదేశం వీరాభిమాని. ఆయన ఏ సామాజిక వర్గంతో అయినా ఏ ప్రజలతో అయినా ఉత్తనే మమాయకం అయిపోతూ ఉంటాడు. ఆయన చెప్పే డైలాగులు కానీ ఆ ఎన్టీ రామారావు గారి గురించి దానవీర సూరకర్ణలో డైలాగులు కానీ అలాగే ఏ సినిమాలో డైలాగులు అయినా పూర్వం సినిమాలో ఉన్నటువంటి డైలాగుల్ని అవలేలుగా అవపోసనం చేసుకుని 5 నిమిషాల్లో కూడా చక్కగా హావభావాలతో చెప్పేటటువంటి గొప్ప వ్యక్తి. అలాగే మంచి హ్యూమానిటీ ఉందండి ఆయన దగ్గర. ప్రతి వాళ్ళని కూడా చాలా అభిమానంగా ప్రేమగా చాలా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటాడు. అలాగే దాంతోపాటు మరో దురదృష్టకరం ఏంటంటే పేదరికమైనటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడండి. ఆ పాపిడి దానికి సంబంధించిన జీడులు ఇటువంటి వ్యాపారం చేసుకుని చాలా తక్కువ ఆదాయంతో జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు. నా పేరు సతీష్ బాబు అండి. నేను ఈ ఆర్ఆర్ నేతి పాపిడి ఈయన దగ్గర ఎప్పటి నుంచో మేము తీసుకోవడం మాకు అలవాటు. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఈ ఆర్ఆర్ నేతి పాపిడి ఈయన నేతి పాపిడితో చేసిన చాలా ఇష్టంగా తింటారండి మొదటి నుంచి కూడా. అందుకే మేము ఈయన దగ్గరే తీసుకుంటాం. ఈయన దగ్గర నేతి పాపిడే కాదండి, ఈయన ఎన్టీఆర్ డైలాగులు వాటిలు చెప్పడంలో కూడా బాగా ఈయన పేరున్న ఆయన మేము వినడం. ఈయన మాకు ఒక 5 ఏళ్ళ నుంచి తెలుసండి. మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఈ నేతి మిఠాయి ఇవన్నీ ఆయన ఎంతో కష్టపడి ఆయన సొంతంగా ఆయన కష్టాజీతంతో ఆయన ఈ నేతితో తయారు చేస్తూ స్పెషల్గా ఆయన అందరికీ అందరికీ సేల్స్ చేస్తా ఆయన సొంత కష్టార్జితంతో చాలా శ్రమపడి ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారండి. ఇంకో విషయం ఏంటంటే ఆయన పేరు ఆర్ఆర్, అదే ఎన్టీఆర్ సేమ్ ఆయన పౌరాణికల్లో మనం రామారావు గారి డైలాగులు ఆయన నోటి నుంచి వస్తుంటే ఇంకా మనకి రామారావు గారు ఉన్నటువంటి భావన కలుగుతూ ఉంటుంది. ఆయన డైలాగులు మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఆయన డైలాగులు ఆయన చేత చెప్పించుకుని సేమ్ ఇంకా రామారావు గారు మనం మాట్లాడితే ఎలా ఉంటుందో ఉన్నప్పుడు అలాంటి అనుభూతి ఆయనతో మనం మాట్లాడుతుంటే కలుగుతూ ఉంటుందండి. దానవీర సూరకర్ణ పౌరాణిక డైలాగులు చెప్పడంలో ఆయన మంచి ప్రావీణ్యం ఉందండి. రామారావు దాదాపు 45 ఏళ్లుగా తన కుటుంబంతో కలిసి స్వయంగా సోన్ పాపిడి తయారు చేస్తూ ఎవరి మీద ఆధారపడకుండా కుటుంబ పోషణను గౌరవంగా ముందుకు తీసుకెళ్తున్నారు. తన వాహనాన్ని కూడా ప్రత్యేకంగా మార్చుకుని ఎన్టీఆర్పై తన అపారమైన ప్రేమను దానిపై చెక్కేశారు. నాటక రంగంలో నైపుణ్యం ఉన్న అవకాశం రాకపోయినా ఆయన ఎప్పుడూ కుంగిపోలేదు. సోన్ పాపిడి కొనేవారు మీలో ఎన్టీఆర్ని చూస్తున్నట్టుంది అనే మాటలే తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయని ఆయన చెబుతారు. నా పేరు అలమండ రామారావు అండి. నేను గతగా 45-50 సంవత్సరాలుగా ఈ సోంపాపిడి వ్యాపారం నేతితో స్వచ్ఛమైన నేతితో తయారు చేసే సోంపాపిడి కానీ నేతితో చేసిన చెక్కపాపిడి కానీ అలాగే జీళ్ళు గట్టి జీళ్ళు కానీ మేము డోర్ డెలివరీ నేను కానీ నా భార్య నేను నా కొడుకు కోడలు అలాగే నా కూతురు మేమే ఈ యొక్క ప్రొడక్షన్ సొంతంగా తయారు చేసి కష్టపడి తయారు చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి పాలకోలు భీమవరం నరసాపురం తణుకు తాడేపల్లిగూడెం చుట్టుపక్కల ఊర్లకు చింతలపూడి సత్తుపల్లి ఇలాంటి గ్రామాలు కానీ పట్టణాలు కానీ వెళ్ళి డోర్ డెలివరీ గత 50 సంవత్సరాలుగా నేను బాగా వీళ్ళందరిలో ఒక నమ్మకమైనటువంటి క్వాలిటీ ఇస్తున్న వ్యక్తిగా నేను స్థిరపడ్డానండి. మేమంతా సొంతంగా కష్టపడి వ్యాపారం చేస్తున్న మనుషులమండి. కానీ ఇంత కష్టపడుతున్న మాకు ప్రజెంట్ సొంత ఇల్లు అంటూ లేదండి. సొంత పొలం కానీ ఇల్లు కానీ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ లేదు. కేవలం
పబ్లిక్లో మంచి క్వాలిటీస్ ఇస్తున్నటువంటి వ్యక్తిగా నేను పేరు పొందానండి. ఎన్టీఆర్ రామారావు, ఎన్టీ రామారావు, ఎన్టీఆర్ 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 అంటేనే కానీ ప్రజలందరికీ తెలుసు. ఎవరు ఫోన్ చేసినా ఎన్టీఆర్ గారు, మా అమ్మాయి అమెరికా వెళ్తుంది, 4 కేజీలు పాపిడి కావాలి, 2 కేజీలు జీళ్ళు కావాలి, చెక్క పాపిడి కేజీ కావాలని నన్ను ఆప్యాయతగా పిలుస్తున్నారు. కేవలం నా పేరు తగ్గట్టుగా నేను ఎన్టీ రామారావు యొక్క వీర అభిమానిని. నేను ఎన్టీ రామారావు గారు సినిమాలు చూస్తున్నాను. అలాగే యాజ్ ఇట్ ఈజ్ ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు వలె నేను మాట్లాడడం, యాక్ట్ చేయడం అది నాకు హాబీగా ఒక డైలీ దినచర్యగా ఏర్పడిందండి. నేను ఇస్తున్న క్వాలిటీకి ప్రజలు కూడా చాలా ముగ్ధులైనారు. ఇంత కష్టపడుతూ భారాన్ని మేపుతూ పాప ఉందండి, ఒక పాప. ఆ పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఆ పాపని డిగ్రీ చదివించుకోలేక చదివించడానికి నేను సోమతలు అగైపోతే మా స్నేహితులు వాళ్ళు కలిసి ప్రస్తుతం పాపని చదివించడం కాస్త చేదోడు వాదోడుగా కలుపుతున్నారండి. ప్రభుత్వం నాకు ఇప్పుడు దాకా సొంత ఇల్లు కానీ ఏమీ లేదు. నందమూరి తారక రామారావు తనకు ఎప్పటికీ ఆదర్శమని చెబుతుంటారు. ఎన్టీఆర్ అంటే ఆరాధన ఎలా ఉంటుందో, అలమండ రామారావు అంటే అభిమానం ఏంటో చూపిన మనిషి. తన ఇష్టాన్ని, తన అభిరుచిని తన జీవిత మార్గంగా చేసుకుంటే ప్రతిరోజు ఒక పండుగలా ఎలా ఉంటుందో ఈయన జీవితం మనకు నిరూపిస్తుంది. సూర్యకిరణాలు దేశంలోనే మొట్టమొదటగా ముద్దాడే ప్రాంతం. శ్రీకృష్ణదేవరాయల వంటి చక్రవర్తులు వీరోచితంగా పోరాడి గెలుచుకున్న దుర్గం అదే నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి. సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తున ఉన్న ఈ కొండపైన వరి పండించే సువిశాల క్షేత్రాలు ఉండేవంటే నమ్ముతారా? 1,00,000కు పైగా ఆయుర్వేద మూలికలు, ప్రాణం పోసే సంజీవని మొక్కలు, ఇప్పటికీ అంతుచిక్కని గుప్త నిధుల రహస్యాలు దాగి ఉన్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి కొండల్లో ఎన్నెన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. సూర్యుడు ఉదయించగానే మొట్టమొదట ఆ కిరణాలు తాకేది ఈ కొండనే. అందుకే ఈ ప్రాంతానికి ఉదయగిరి అనే పేరొచ్చిందట. 13వ శతాబ్దంలోనే మహిమాన్విత ఆ ఉదయగిరి కొండ విశిష్టతను చోళరాజులు గుర్తించారు. ఆపై కాకతీయులు, గజపతులు, విజయనగరం రాజులు, గోల్కొండ నవాబులు, బ్రిటిష్ వారి పాలనలో ఉదయగిరి ఓ వెలుగు వెలిగింది. ఇక కృష్ణదేవరాయల పాలనలో నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా విరాజిల్లింది. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి ప్రాంతం, అక్కడి కొండ ఎంతో ప్రసిద్ధి చెందింది. సముద్ర మట్టానికి సుమారు 3600 అడుగుల ఎత్తున ఈ కొండ ఉంది. కొండపై నుంచి మనుషుల కదలికల్ని కనిపెట్టే వీలుంది. అందుకే నాటి రాజులు ఈ కొండపై కోటలు నిర్మించి రాజ్యాలని ఏలారని స్థానికులు అంటున్నారు. ఇప్పటికీ ఈ కొండపై రాజులు నిర్మించిన కోటలు, నవాబు రాజుల సమాధులు, గుర్రాలు, ఏనుగుల శాలలు ఉన్నాయి. సైనికుల ఆవాసాలు, రక్షణ గోడలు, రహస్య మార్గాల ఆనవాళ్లు ఇక్కడ నేటికి దర్శనమిస్తాయి. శ్రీకృష్ణదేవరాయలు ఉదయగిరికి చుట్టుపక్కల ప్రాంతాల్లో 365 ఆలయాలు నిర్మించారు. కొండ దిగువన మహాకళ్యాణ మండపం నిర్మించారు. ప్రతిరోజు ఓ స్వామివారి కళ్యాణం జరిపించేవారు. ఇప్పటికీ ఆ మహాకళ్యాణ మండపం, శ్రీకృష్ణుడు, శ్రీరంగనాథ స్వామి ఆలయాలు ఉన్నాయి. ఆయన పాలనలో ఉదయగిరి నడివీధుల్లో రత్నాలు, కెంపులు, వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు వంటివి రాసులుగా పోసి అమ్మేవారట. ఇక గోల్కొండ నవాబుల పాలనలో తీవ్ర దుర్భిక్షం నెలకొందని చరిత్ర చెబుతోంది.
ఉదయగిరి కొండ పరిసరాల్లో ఆకాశమంత ఎత్తు నుంచి జలజల జాలువారే జలపాతాలు కనువిందు చేస్తాయి. రాతి గుహల్లో అద్భుత శిల్పకళా చాతుర్యం, శ్రీ నరసింహస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, సీతారాములు, గంగమ్మ ఆలయాలు, నేటికి చెక్కు చెదరని కోటబురుజులు, ఎటు చూసినా కనువిందు చేసే వెలిగొండ అడవుల చిక్కటి పచ్చదనం ఎంతటి వారినైనా ఆశ్చర్యానికి గురిచేస్తాయి. మరోవైపు ఉదయగిరి కొండపై సంజీవని ఉందని స్థానికులు అంటున్నారు. గతంలో 2 పర్యాయాలు కేంద్ర బృందాలు ఉదయగిరి ప్రాంతాన్ని సందర్శించాయి. రోజులు తరబడి అనేక అన్వేషణలు చేసిన ఆ బృందాల్లోని నిపుణులు ఈ కొండపై 1,00,000కు పైగా అద్భుతమైన ఆయుర్వేద మూలికలు ఉన్నాయని తేల్చారు. ఉదయాద్రి అనే నెల్లూరు జిల్లాలో అతి ప్రాముఖ్యమైన ఉదయగిరిని దుర్గం కొండగా పిలుస్తూ ఉంటారు. పూర్వము శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడి నుంచి పరిపాలన చేస్తూ ఇక్కడి నుంచి రాజ్యపాలన చేస్తుండేవాడు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత క్రీస్తు పూర్వం కూడా మన ఆంజనేయ స్వామి లక్ష్మణుడి సేవన కోసము పోతూ ప్రాణభిక్షతో శ్రీ ఉదయగిరి కొండకు ఆ యొక్క మూలిక అనేది అక్కడ పడుతూ ఉంటుంది. పన్నదని అందరూ శాశ్వతంగా చెబుతూ ఉంటారు. సంజీవిని, ఆ యొక్క సంజీవిని లక్ష్మణుని బతికించడం కోసం సంజీవిని తీసుకుపోతుంటే ఒక చెట్టు కొమ్మ అక్కడ కొండ మీద పడ్డదని అక్కడి నుంచి కొంతమంది కూడా గతంలో ఒక బర్రె చనిపోతే ఆ బర్రె కూడా ఆ చెట్టు కొమ్మ తగిలి బతికిందని చెప్తూ ఉంటారు. దుర్గం చుట్టూ, ఈ కొండ చుట్టూ కూడా అనేకమైన దేవాలయాలు ఉన్నాయి. కింద శ్రీ రంగనాథ స్వామి దేవాలయము, దాని యొక్క గోపురాలు, మండపాలు మరియు కోనేర్లు కూడా, అడుగడుగున కోనేర్లు కూడా ఉన్నాయి. వాటిని కూడా పునర్నిర్మాణంగా దేవస్థానం వాళ్ళకి దీన్ని దేవాలయ శాఖ వాళ్ళు గుర్తించి అందుబాటులో చేస్తే చాలా బాగుంటుంది. అందులో పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటుంది. ప్రస్తుతం ఈ ఉదయగిరి కొండపై అనేక సార్లు గుప్త నిధుల కోసం దుండగులు తవ్వకాలు జరిపారు. ఈ ప్రాంతంలో ఎక్కడికి వెళ్లినా నాటి చారిత్రక శిల్పాలు, పెద్దపాటి బండరాళ్లు, శిథిలమైన నిర్మాణాలు కనిపిస్తాయి. మరణం తలుపు తట్టే సమయంలో మందుల కన్నా మిన్నగా మనసును హత్తుకునే ఓ ప్రేమ కావాలి. క్యాన్సర్తో పోరాడుతూ చివరి దశలో ఒంటరిగా కన్నీరు కారుస్తున్న నిస్సహాయ ప్రాణాలకు అండగా నిలుస్తోంది కొవ్వూరులోని ఆశ్రయ ఫౌండేషన్. విజయ్ పల్లవి దంపతులు ఒక గొప్ప సంకల్పంతో ప్రారంభించారు. కార్పొరేట్ స్థాయి వసతులతో రూపాయి ఆశించకుండా చివరి శ్వాస వరకు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. బంధువులే వదిలేసినా సరే అనాథ శవాలు కాకుండా అంత్యక్రియలు సైతం నిర్వహిస్తున్నారు. మా యోగక్షేమాలన్నీ మా మేడమే చూస్తారండి. అన్నీ ఆవిడే చూసుకుంటారు. ఆశీర్వదించుతా చాలు. ఆశీర్వాదం ఉంటే ఎంత లెక్కైనా వెళ్ళగలరు. దేవుళ్ళంటే పంపించండి మగవాళ్ళు బాగా చూస్తాను. వాళ్ళకి ఇలాంటి ఆలోచించి చెప్పడం అనేది చాలా గ్రేట్, గొప్ప విషయం. నేను మీ ఇవ్వాలి. చాలామంది అనారోగ్యానికి పాల్పడి అంటే ఇంకా ట్రీట్మెంట్ కూడా చేసుకుని ఇంకా బతకరు అని హోప్లెస్తో ఉన్న వారికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ ఆశ్రయ ఫౌండేషన్ నిలబడుతుంది. నిజంగా ఇంకా చనిపోతామని తెలిసిన ఆ చివరి ఘడియలు, చివరి గంటలు కూడా ఈ ఆశ్రయ ఫౌండేషన్ వాళ్ళకి దగ్గర ఉండి ఆప్యాయతో చివరి మజిలీ వరకు ఇంకా వీడ్కోలు చెప్తుంది. వాస్తవానికి ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా ప్యారలైజ్ అయ్యి, అలాగే క్యాన్సర్ పేషెంట్లు, అలాగే ఇతరత్ర కారణాల వల్ల ఇంకా చావుకు దగ్గరలో ఉన్నవాళ్ళు ఎక్కడికి వస్తున్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా వాళ్ళు ఎవరిని కూడా రూపాయి ఆశించకుండా ఉచితంగా ఇక్కడ వాళ్ళకి షెల్టర్ కల్పిస్తున్నారు. ఇంకా చివరి మజిలీ కూడా వాళ్ళ సొంత ఖర్చులతో చేస్తున్నారు. ఎవరైనా దాతలు వచ్చి ఇస్తే కానీ వాళ్ళు చెయ్యి చాల్పని పరిస్థితి. నిజంగా వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ఆశ్రయ ఫౌండేషన్ గురించి ఈరోజు మీకు పరిచయం చెప్పబోతున్నాను. ఒక్క దంపతులు ఇద్దరు తల్లి తండ్రి అయ్యి ఎవరైతే ఇక్కడ బెడ్ మీద ఉన్నారో వాళ్ళకి అన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఈ కొవ్వూరు దగ్గర ఉన్న ఈ ఆశ్రయ ఫౌండేషన్లో అసలు వాళ్ళు ఎటువంటి పేషెంట్లు తీసుకుంటున్నారు, వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, వాట్స్ ది స్టోరీ. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో విజయ్ పల్లవి దంపతులు స్థాపించిన ఆశ్రయ ఫౌండేషన్ మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. చివరి దశలో జీవన పోరాటం చేస్తున్న క్యాన్సర్ రోగులు, ఇతర ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతూ ఒంటరిగా కన్నీళ్లు కారుస్తున్న నిస్సహాయులకు ఇది ఆశలనేడుగా మారింది.
ప్రేమే పెద్ద ఔషధం అని నమ్మిన ఈ దంపతులు బతుకుపై ఆశ కోల్పోయిన వారికి చివరి శ్వాస వరకు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కార్పొరేట్ స్థాయి వసతులు అందిస్తూనే కంటికి రెప్పలా కాపాడే ఆత్మీయతను పంచుతున్నారు. ఇక్కడ కొవ్వూరులో పెట్టడం జరిగిందండి. 4 beds తోటి పాలియేటివ్ కేర్ అండ్ హాస్పిస్ అని స్టార్ట్ చేసాము. ఇక్కడ ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్ లాస్ట్ స్టేజ్లో, అంటే 4th స్టేజ్ అంటారు దీన్ని, ఇంకా కీమోథెరపీ, రేడియేషను అన్నీ అయిపోయాక ఇంకా మేమేం చేయలేమన్నప్పుడు డాక్టర్స్ మేము అలాంటి పేషెంట్స్ని తీసుకుని వాళ్ళకి ఇంకా లాస్ట్ మినిట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే దాన్ని బట్టి మేము వాళ్ళని ట్రీట్ చేయడం అవుతుందన్నమాట. అంటే వామిటింగ్స్ అయినా, లేకపోతే పెయిన్ ఉంటుంది బాగా క్యాన్సర్ పేషెంట్స్కి, వూండెడ్ పేషెంట్స్ వస్తారు, బాగా వూండ్స్ బయటకు వచ్చేసి, అలాంటి పేషెంట్స్కి మేము హెల్ప్ చేస్తాం. మా దగ్గర పెట్టుకుని బేసిక్గా కంఫర్టబుల్ డెత్ ఇవ్వడానికి ట్రై చేస్తామండి. సో పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళందరూ కూడా మాతోటే ఉంటారు, పేషెంట్ తోటి ఉంటారు. చివరి వరకు పేషెంట్ చేయి పట్టుకుని వాళ్ళు వాళ్ళ జర్నీ అయిపోయేటట్టు వాళ్ళు చూసుకుంటారు. అదండి మేము చేసింది. ఇప్పుడు హాస్పిస్ పెట్టామంటే డాక్టర్స్తో చిన్న రోల్ ఉంటుంది, కౌన్సిలర్స్తో రోల్ ఉంటుంది, మెడికల్ టీం వాళ్ళతో రోల్ ఉంటుంది, సోషల్ వర్కర్స్తో ఉంటుందండి ఎక్కువ. సో బేసిక్గా ఇదేంటంటే ఒకళ్ళు వచ్చారంటే ఓ పేషెంట్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి, వాళ్ళకి ఎందుకు, ముందు అసలు జబ్బు కన్నా ఎక్కువ వాళ్ళు అసలు ఎవరు, వాళ్ళ మనిషిగా ఏమిటన్నది అది బయటకు తీసుకొస్తాం. ఇప్పుడు మనం హాస్పిటల్స్కి వెళ్తే ఇట్స్ ఓన్లీ అబౌట్ ద డిజీజ్ అండి. ఎలా మాట్లాడుకుంటారంటే ఈ పేషెంట్ క్యాన్సర్ పేషెంట్ నా బెడ్ నెంబర్ 12 అంటారు, లేకపోతే ఇంకొక స్టమక్ క్యాన్సర్ పేషెంట్ అంటారు, లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ అంటారు, తప్పిస్తే పేరు మాత్రం చెప్పి ఎవరు పిలవరు. సో ఇక్కడ జరిగేది ఏంటంటే పేరు పిలిచి వాళ్ళు అసలు ఏమిటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏమిటి, వాళ్ళు ఏం చేసేవారు, ఇదివరకు ఆడవాళ్ళు అయితే వాళ్ళు ఏం వండుకునేవారు, ఏం తినేవారు, వాళ్ళవన్నీ బయటకు తీసుకొచ్చి వాళ్ళు మాట్లాడేటట్టు మేము చేస్తాం. సో డాక్టర్ రోల్ ఏంటంటే వాళ్ళు వచ్చి పేషెంట్ని చూడడం, వాళ్ళకి పెయిన్ మెడికేషన్ ఇవ్వడం తప్పిస్తే ఇంకా మిగతాదంతా సోషల్ వర్కర్స్, తర్వాత కౌన్సిలర్స్ చేసే పని ఇది ఎక్కువ. తమకు చివరి దశ వచ్చిందనే విషయాన్ని కూడా తెలియనివ్వకుండా నవ్వులు పూయిస్తూ ఆశను నింపుతూ ప్రేమతో వారిని సంరక్షిస్తున్నారు. చివరి క్షణాల్లో వైద్యుల కన్నా మందుల కన్నా మనసుకు దగ్గరగా ఉండే చేయి కావాలి అనే ఆలోచనతో ఈ దంపతులు చేస్తున్న సేవ అద్భుతం. పల్లవి గతంలో ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు క్యాన్సర్ చికిత్స కోసం తెలుగు రాష్ట్రాల నలుదిక్కుల నుంచి ఆశగా వస్తున్న పేషెంట్లను చూసి చలించిపోయారు. వారికి చివరి క్షణాల్లో తోడుగా ఉండాలనే సంకల్పంతో తన భర్త విజయ్తో తన ఆలోచనలు పంచుకున్నారు. ఆ బాధే ఈ సేవా యాగానికి నాంది పలికింది. చిన్న స్థాయిలో మొదలైన ఈ ఆశ్రయం నేడు కొవ్వూరులోని నందమూరు రోడ్డులో విశాలమైన భవనంగా రూపుదిద్దుకుంది. ఫస్ట్ సేవ చేయాలని ఆలోచన వచ్చింది. రెండోది ఈ సేవ మా మేనేజింగ్ ట్రస్టీకి ఉన్న ఎక్స్పోజర్ని బట్టి, పల్లవికి ఉన్న ఎక్స్పోజర్ని బట్టి మేము ఆ లైన్లోకి దిగాము. ఎందుకంటే ఇది అవసరం, ఇది ఎక్కడ లేనిది, ఇది దీనికి రెస్పాన్స్ ఉంది. అంటే బిజినెస్ పరంగా కాదు, అవసరాన్ని బట్టి ఒక రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే మేము స్టార్ట్ చేసినప్పుడు 4 బెడ్స్తో అయినా ఇవాళ 40 బెడ్స్కి పెరిగిన తర్వాత అయినా మేము 90% ఆక్యుపెన్సీలో ఉన్నాం. అంటే ఏపీలో లేదండి, ఇది ఇలాంటిది లేదు. వైజాగ్లో ఇంకా ఇనాగ్రేట్ చేశారో లేదో తెలీదు, కానీ ఇది హాస్పిస్ అండ్ పాలియేటివ్ కేర్ ఎక్స్క్లూజివ్గా ఇండివిజువల్గా పెట్టింది మాత్రం మేమే. అది మాత్రం నేను చెప్పచ్చు. ఎందుకంటే ఇంకెక్కడ పెట్టినా ఎవరు పెట్టినా ఒక ఆర్గనైజేషనో లేకపోతే ఇంకొక సంస్థ ఏదన్నా బ్యాకింగ్ ఉండి చేశారు, కానీ ఇండివిజువల్గా మేము చేసింది అది మా స్ట్రెంగ్త్తో వీక్నెస్ తెలియదు, కానీ ఇది మాత్రం మేము చేసింది ఇప్పటిదాకా మా భుజాల మీదే నడుస్తుంది. సో దీనికి అయ్యే ఖర్చు ఇప్పుడు ఒకటి ఏంటంటే దీనికి ఖర్చు ఎలా మీట్ అవుతున్నారు అన్నది క్వశ్చన్ వస్తుంది. ఏంటంటే ఫస్ట్ ప్రైమరీ డొనేషన్స్, కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఇచ్చేవాళ్ళు కూడా తగ్గుతున్నారు కూడా. సో మేము ఏం చేస్తున్నాం అంటే ఆల్టర్నేటివ్ మెజర్స్ చూస్తున్నాం. కొంచెం మేము క్యాన్సర్ వాళ్ళకి ఫ్రీగా చేద్దామనే ఐడియాతో మొదలుపెట్టాము.
ఇప్పుడు ఏంటంటే అసిస్టెడ్ లివింగ్, అంటే పక్షవాతం వచ్చిన వాళ్ళు, లేకపోతే క్యాన్సర్ వాళ్ళకి 99% ఫ్రీ. వాళ్ళు డొనేషన్ ఇస్తే మాత్రం మేము వద్దనం. వాళ్ళు తర్వాత ఫ్యామిలీ వాళ్ళు కూడా, అంటే మేము అడగం, ఇన్సిస్ట్ చేయం, డొనేషన్ ఇవ్వమని మాత్రం రిక్వెస్ట్ చేస్తాం అప్పుడప్పుడు. ఎందుకంటే వచ్చే పేషెంట్కి, క్యాన్సర్ పేషెంట్ కన్నా దేర్ ఇస్ అ కాస్ట్. అంటే డైలీ అట్లీస్ట్ 2-3 డయాపర్స్ మార్చాలి. ఫుడ్ తక్కువైనా కూడా దెన్ క్లీనింగ్, స్టాఫ్ ఖర్చు, ఇవన్నీ ఖర్చు డైలీ బేసిస్ మీద ఒక ఫ్యూ థౌజండ్స్ అవుతుంది పర్ హెడ్. సో దానికి ఆ కాస్ట్ని ఆఫ్సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మోడల్ మారుస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఎలాగంటే అసిస్టెడ్ లివింగ్, అదే మీకు ఇందాక అన్నట్టు పక్షవాతం వచ్చిన వాళ్ళు, లేకపోతే స్ట్రోక్ ఉన్నవాళ్ళు ఇంట్లో సమంగా చూసుకోలేకపోతే కష్టం అవుతుంది అప్పుడప్పుడు రెసిడెన్సెస్లో చూసుకోవడానికి. ఇక్కడున్న వాతావరణం వేరు, ఇక్కడున్న మా స్టాఫ్ ఎక్స్పీరియన్స్ వేరు, ఇక్కడున్న మెడికల్ ఫెసిలిటీస్ మాకున్న బ్యాకప్ ఉంది. కష్టమో నష్టమో మేము ఈదాలి కదా. ములిగాక ఎంత లోతుందో మాకు తెలుస్తుంది, వాళ్ళకి తెలియదు కదా, ఇంకో మూడో వ్యక్తికి తెలియదు కదా. మాతో ఇందులో సహకరిస్తున్న వాళ్ళు, సహాయం చేస్తున్న వాళ్ళు, అప్పుడప్పుడు చేయిస్తున్న వాళ్ళు మా స్టాఫే. ఇంకా మా ఇప్పటిదాకా ఇచ్చిన డొనేషన్స్, ఇప్పుడు ఇది బిల్డింగ్ డొనేటెడ్, ల్యాండ్ ఇస్ వీ స్టిల్ పే రెంట్ ఫర్ ద ల్యాండ్. అంటే ల్యాండ్ ఇవ్వడం కష్టమే, కానీ ఆయన రెంటల్ బేసిస్ మీద ఇచ్చాడు. ఇక్కడ చేరిన వారికి డాక్టర్ల ఉచిత కన్సల్టెన్సీ, మెడిసిన్స్, వెంటిలేటర్స్, అంబులెన్స్, కార్పొరేట్ స్టైల్ పడక గదులు, ఆహారం, పానీయం, బట్టలు అన్నీ పూర్తిగా ఉచితంగా అందిస్తారు. దాతలు మానవత్వంతో అందించే సహాయం ద్వారానే ఈ ఆశ్రయం నడుస్తోంది. అడగకుండా, చేయి చాపకుండా దాతలు స్వయంగా వచ్చి సాయం చేస్తే తప్ప ప్రేమతోనే ఈ ఫౌండేషన్ను నిలబెడుతున్నారు. చివరి శ్వాస విడిచినా కూడా బంధువులకు సమాచారం ఇచ్చి వారు రాకపోతే వారి మత సంప్రదాయాలకు అనుగుణంగా అంత్యక్రియలు నిర్వహిస్తారు. మాది భీమవరం అండి. మా వారికి పెడాస్ వచ్చింది, ఆయనకి ప్రాబ్లం వచ్చిందండి. ఆయన్ని తీసుకొని ఇక్కడికి వచ్చానండి. ఫస్ట్ 3వ పేషెంట్ కింద వచ్చాను. ఇప్పటికీ ఇలాగే ఉన్నాను. ఆయన వెళ్ళిపోయారు, నేను ఉండిపోయాను. మేడం నన్ను ఒక కూతురులా చూసుకుంటారు. మేడం దగ్గరే ఉండిపోతాను. నాకు 2 పిల్లలే, వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు. సత్యగౌరీశ్వరరావు నా పేరు. బట్టలకోటలో పనిచేసేవాడిని నేను. నాకు అనుకోకుండా పడిపోతే పారాలసిస్ స్ట్రోక్ వచ్చింది. ఎడంకాలు ఎడచేయి పడిపోయినాయి. ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు. వచ్చే ముందు నేను నల్లపోయేవాడిని. ఇక్కడ సర్వీస్ చేస్తే ఆ సహకారంతో నడుపుతున్నాను. నేను కాలుతో నడుస్తాను. డబ్బులు ఏమీ తీసుకోవట్లేదు. ఫ్రీ సర్వీసే చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. టైంకి టిఫిన్ ఫుడ్డు అన్నీ వాళ్ళే పెడతారు. మనం తినకపోతే వాళ్ళే తినిపిస్తారు. బాగా చూసుకుంటున్నారు. సూపర్. ఇంట్లో కూడా అలాంటి అవకాశాలు ఉండవు. అంత బాగా చూస్తున్నారు డాక్టర్లు, మేనేజర్లు. నేను బాత్రూంలో పోయి పడ్డా. అక్కడ ఆపరేషన్ చేశారు, కానీ షుగర్ ఉంది నాకు. ఆయన మడంకాడు పుండు తగ్గపోతే ఇక నేను ఇక్కడికి వచ్చేసాను. మా అయ్యంకుడు గారు సూసైడ్ చేశారు ఇక్కడ. నాకు బాగుంది, ఇబ్బంది ఏమి లేదు. శుభ్రంగా చూస్తారు, ఏమీ బాధ లేదు. పడుకోబెడతారు, లేవదెత్తారు, అన్నీ వాళ్ళే చేస్తారు. మా చిన్నమ్మాయి వచ్చి చేర్చించాడు. అది ఏం చెప్పమంట, ఆశీర్వదించుతా చాలు. ఆశీర్వాదం ఉంటే ఎంత లెక్కైనా వెళ్ళగలరు వాళ్ళు. అది అంతకన్నా ఇంకేం కావాలండి. ఆశీర్వాదానికి మించిన ఆస్తి లేదు. మీకైనా ఎవరికైనా ఆశీర్వాదం ఉంటే ఎక్కడికైనా వెళ్ళగలరు. నాకేం ఇబ్బంది లేదు. లేదు లేదు లేదు, మా అమ్మాయికి గుర్తొస్తుంది అంతే. నాకేం ఫీలింగ్ లేదు. వీళ్ళే కొడుకులు అనుకుంటా, వీళ్ళే మనవాళ్ళు అనుకుంటా, కాసేపు అట ఇటు జోకులు బాగానే చూస్తారు. ఇబ్బంది ఏం లేదు. ఇంకా ఇంటికాడ ఉంటేనే వాళ్ళు ఉద్యోగాలు పోతే ఒక్కదాన్ని ఉండాలి. ఏడైతే ఏం లేదు. ఒక మనిషిని పడితే ఒక మనిషే ఉంటుంది. ఏడైతే 10 మంది ఉంటారు.
ఇబ్బంది లేదు. ఇక్కడ చేరిన ప్రతి పేషెంట్ తమను అనాథల్లా కాకుండా సొంత మనుషుల్లా చూసుకుంటున్నారని కన్నీళ్లతో చెబుతున్నారు. చివరి క్షణాల్లో కూడా బతుకుపై విశ్వాసం, ఆనందం మళ్లీ కలుగుతుంది. ఇక్కడ ఏడుపు కన్నీరు కన్నా ఆశ కన్నీరు ఎక్కువగా కనిపిస్తుంది. విజయ్, పల్లవి దంపతులు చేస్తున్న ఈ పని దేవుడే చేయించి ఉండాలి అంటూ పేషెంట్లే వారిని ఆశీర్వదిస్తున్నారు. కష్టాలైనా నష్టాలైనా భరించి ఈ స్థాయికి రాగలిగారంటే తమతో పాటు ఫౌండేషన్లో పనిచేస్తున్న టీం సభ్యుల కృషి కూడా ఎంతో ఉందని ఈ దంపతులు కృతజ్ఞతగా తెలుపుతున్నారు. ఏపీలో చివరి క్షణాలు గడుపుతున్న వారికి ఆశ్రయం కల్పిస్తున్న ఒకే ఒక్క ఫౌండేషన్ ఇది. ప్రాణాలు ముగిసే క్షణాన పక్కనే ఎవరో ప్రేమగా నేనున్నాను అనడం మనిషిగా పుట్టిన గొప్పతనం. ఆ గొప్పతనానికి నిజరూపం కొవ్వూరులోని ఆశ్రయ ఫౌండేషన్ అనడంలో సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ అంతటా మరిన్ని ఆశ్రయాలు స్థాపించాలనేదే ఈ దంపతుల కల. చూసారు కదా, ఆకలేస్తే అన్నం పెడుతున్నారు, చేద తీస్తున్నారు, చివరి మజిలీ కొరకు మేము ఉన్నామని చెప్పి ధైర్యం చెప్తున్నారు ఈ ఆశ్రయ ఫౌండేషన్. నిజంగా వీళ్ళకి గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే చెప్పచ్చు. ఎందుకంటే ఈ దంపతి ఇద్దరు అందరికీ తల్లి, తండ్రి, అక్క, చెల్లి అన్ని బంధాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి చివరి క్షణంలో కూడా జాగ్రత్తగా సాగనంపే కార్యక్రమం చేస్తున్నారు. వాస్తవాన్ని చెప్పాలంటే కనుక అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని చెప్పి కోరుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరో మంచి ఎపిసోడ్తో మనం ముందుకు వస్తాను. కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ, కొవ్వూరు నుంచి. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. కానీ అక్కడ గురువే ఒక యంత్రం. ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ 17 ఏళ్ల విద్యార్థి సృష్టించిన అద్భుతం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేవలం 25,000 రూపాయల ఖర్చుతో ఈ కుర్రాడు ఏకంగా ఒక ఏఐ టీచర్ని తయారు చేశాడు. ఉత్తరప్రదేశ్లోని బుల్బంద్ షహర్కు చెందిన 17 ఏళ్ల విద్యార్థి ఆదిత్య కుమార్ అద్భుతమైన ఆవిష్కరణతో వార్తల్లో నిలిచాడు. శివచరణ్ ఇంటర్ కాలేజీలో 12వ తరగతి చదువుతున్న ఇతను సోఫీ అనే ఏఐ టీచర్ రోబోట్ను తయారు చేశాడు. ఈ రోబోట్ను తరగతి గదిలో ప్రదర్శించగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సోఫీ తనను తాను విద్యార్థులకు పరిచయం చేసుకుంది. తాను ఈ పాఠశాలలో బోధకురాలనని చెప్పింది. ఆదిత్య అడిగిన సాధారణ ప్రశ్నలకు సోఫీ చాలా వేగంగా, ఖచ్చితంగా సమాధానం చెప్పింది. वर्ल्ड में सबसे बड़ी बिल्डिंग कौन सी है? दुनिया की सबसे ऊंची इमारत बुर्ज खलीफा है बच्चों। क्या आप इसके बारे में कुछ और जानना चाहते हैं? जी मैम, इसकी हाइट बताइए कितनी है? बुर्ज खलीफा की ऊंचाई लगभग 828 मीटर है बच्चों। क्या आप इसके बारे में कुछ और जानना चाहते हैं? చీర కట్టుకుని మహిళా టీచర్లా సోఫీ పిల్లల్ని బాగా ఆకట్టుకుంటోంది. వారు అడిగిన ప్రశ్నలకు టక్కున సమాధానమిస్తూ వారికిష్టమైన టీచర్గా మారిపోయింది. 5 ఏళ్ల పాటు కష్టపడ్డ తర్వాత సోఫీని తయారు చేసినట్లు ఆదిత్య తెలిపాడు. ఆదిత్య ఈ రోబోట్ తయారీకి LLM ఆధారిత చిప్సెట్ను ఉపయోగించినట్లు తెలిపాడు. పెద్ద రోబోటిక్స్ కంపెనీలు ఉపయోగించే చిప్సెట్నే తాను వాడానని, ఇది విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తుందన్నాడు. ప్రశ్న అడిగినప్పుడు ఆడియోను క్లౌడ్కు పంపి అక్కడ ప్రాసెస్ చేసి వచ్చిన జవాబును టెక్స్ట్ టు స్పీచ్ ద్వారా పలికిస్తోంది. సోఫీ కేవలం ఒక వాయిస్ అసిస్టెంట్ లాగా పనిచేస్తున్న మానిక్విన్. ప్రస్తుతానికి కేవలం మాట్లాడగలుగుతుంది, కానీ త్వరలో రాయగలిగేలా కూడా డిజైన్ చేస్తున్నట్టు ఆదిత్య చెప్పాడు. అంతేకాకుండా పరిశోధనలు చేయడానికి వీలుగా ప్రతి జిల్లాలో ఒక ల్యాబ్ అందుబాటులో ఉంచాలని అతను కోరాడు. सर मैं अभी 12th क्लास में हूँ सर। ये बच्चों को प्रॉपर तरीके से नॉलेज दे सकता है सर। हमने इसके अंदर हमने LLM चिपसेट का यूज़ किया है, जो कि बड़ी बड़ी रोबोट्स कंपनी भी यूज़ करती हैं। तो ये काफ़ी अच्छे से बच्चों को डाउट क्लियर कर सकती है। अगर मान लीजिए कोई टीचर एब्सेंट होते हैं तो खाली पीरियड में ये रोबोट्स पढ़ा सकते हैं सर। हम इसको इतना एडवांस बना सकते हैं, शायद ही ऐसा कोई इंडिया में रोबोट बना होगा जो इसको इतना ज़्यादा एडवांस बना सकते हैं सर। ये फिलहाल अभी बोल सकती है, लेकिन हम इसको इस तरह से डिज़ाइन कर रहे हैं कि ये लिख भी सकती है, बोलने के साथ साथ बच्चों को लिख कर भी बता सकती है। जी सर, हम ये चाहते हैं कि कॉलेजों में तो लैब्स होती हैं, हम चाहते हैं सर हर डिस्ट्रिक्ट में एक लैब होनी चाहिए, चाहे कोई सर बच्चा कोई गरीब हो या अमीर हो, हर बच्चा आकर वहाँ पर अपनी रिसर्च कर सके। हम गवर्नमेंट से यही रिक्वेस्ट करते हैं. ఆదిత్య ప్రతిభను ఉపాధ్యాయులంతా ప్రశంసిస్తున్నారు. అత్యాధునిక ల్యాబులు అందుబాటులో లేకపోయినా ఏఐ సాధనాలతో ప్రయోగాలు చేయడం అద్భుతమని కొనియాడారు. ये मेरे क्लास का स्टूडेंट रहा है आदित्य कुमार, और काफ़ी दिनों से इसमें ये लगा हुआ था। AI रोबोट इन्होंने तैयार किया
और साथ में मिलके हमने भी इनकी मदद करी है। और किसी भी प्रकार की जैसे भी क्लास में या उसमें मदद मिलती है तो हम इनको तुरंत बताते हैं। और इसमें कई दिन से इसके बारे में बता रहे थे और क्लासों में भी हमने इसके बारे में बताया। और धीरे धीरे जैसे बच्चों ने इनसे बातचीत की और बच्चों का जवाब भी दिया इन्होंने, एआई रोबोट ने। बच्चों को इनसे इतना लाभ मिल रहा है जैसे कि कोई टीचर किसी दिन नहीं आ पाता है और उसके घंटे खाली हैं, तो ये रोबोट ऐसा है कि जो घंटे हमारे खाली चलते हैं तो बच्चे इनसे पूछते हैं, पढ़ते हैं, जवाब पूछते हैं। तो इनसे हमें इतना लाभ मिल रहा है कि किसी प्रकार से कोई टीचर एब्सेंट रहता है तो उसकी ज़रूरत को ये पूरा कर देता है। ఉపాధ్యాయులు సెలవుల్లో ఉన్నప్పుడు పిల్లలకు పాఠాలు చెప్పేందుకు ఇలాంటి రోబోలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయంటున్నారు విశ్లేషకులు. భవిష్యత్తులో మరిన్ని ఫీచర్స్ను కూడగట్టుకుని పూర్తి హ్యూమనాయిడ్ రోబోలు వస్తే అద్భుతాలు జరుగుతాయంటున్నారు. ఇది వాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. చూస్తూనే ఉండండి ABN.